జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా మనఃపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఈరోజు కూడా మనం అమ్మా నాన్న పిల్లల వ్యవహార విషయాల గురించి తెలుసుకుందాం. తల్లిదండ్రుల మీద బోలెడన్ని కంప్లైంట్స్ ఇస్తున్నారు ఈ తరం పిల్లలు. దీని గురించి నాతో తరచూ చెప్తూ ఉన్నారు. పిల్లలు ఎల్లప్పుడూ అమ్మను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. మా అమ్మ ఎప్పుడూ ఏదో ఒకటి తిడుతూనే ఉంటుంది. 24 గంటలు తిట్టుపోయడమే పనిగా పెట్టుకుంది. చిన్న చిన్న విషయాలకు చేదరించుకుంటుంది. అది మాకు పెద్ద సమస్యగా మారింది. ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. అందువల్ల మా మూడ్ చెడిపోతోంది. ఫైనల్గా ఈవిడ స్వభావమే ఇంత అనే నిర్ణయానికి వచ్చేశాం. ఈవిడ తీరే అంత. ఈవిడ మాట్లాడుతూనే ఉంటుంది, బట్ మేం చేసేది చేస్తూనే ఉంటాం. ఈ మధ్య ఈ కన్నవాళ్లు ఏ విషయాన్ని అర్థం చేసుకోవట్లేదు. అందువల్ల మన పిల్లల సైకాలజీ ఈ రకంగా చెడిపోతోంది. అది మాత్రమే కాదు, తల్లిదండ్రులు ఏదో ఒకటి దెప్పుతూనే ఉంటారు. పిల్లల మీదికే నిందలు వేస్తూ ఉంటారు. కానీ ఈ కాలపు పిల్లలు తల్లిదండ్రుల మాటను బొత్తిగా పెడచెవిన పెడుతున్నారు. ఆ రోజుల్లో మేము మా పెద్దవాళ్ల మాటను గౌరవించేవాళ్లం. వాళ్ళేదైనా అడిగితే వాళ్ల ముందు నిలబడి మేము ఎదురు సమాధానం చెప్పేవాళ్లం కాదు, భయపడేవాళ్లం. కానీ ఈ తరం పిల్లలు ఎదురుగుండానే నిలబడి ఎదిరిస్తారు. అందువల్ల పెద్దవాళ్లు ఒక విషయాన్ని ఆలోచించాలి. దీని రీజన్ ఏంటి? ఏ కారణం చేత ఈ రకంగా జరుగుతుంది? ఈ విధంగా మనం ఎందుకు ఇతరులను మాటలతో గాయపరచడం అని ఆలోచించి దానికి తగిన కారణం తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి. నన్ను బరోడాలో ఒక సోదరు కలుసుకుంది. యంగ్ లేడీయే, చదువుకున్నట్టు కనిపించింది. హై సొసైటీకి చెందిన మనిషి. ఒకసారి ఆవిడ మా సత్సంగానికి వచ్చింది. ఆవిడ నేను మాట్లాడేదంతా శ్రద్ధగా వినసాగింది. ఆ తర్వాత ఆవిడతో మీరు ఏదైనా అడగదలుచుకుంటే అడగండి అన్నాను. అమ్మా, ఇప్పుడు మీరు చెప్పిన ఆత్మ పరమాత్మ విషయాలు ఏవీ నా బుర్రకు అంతుబట్టలేదు. కానీ నాకు ఒక ప్రశ్న అడగాలనుంది. అది నన్ను నిలదీస్తోంది. దానికి మాత్రం నాకు బదులు దొరకలేదు. ఆ ప్రశ్నకి మీరు ఒక సమాధానం చెప్పి దానికి తగ్గ పరిష్కారం చెప్పమంది. నేను ఆవిడతో ఏమిటా ప్రశ్న అని అడిగాను. వెంటనే ఆవిడంది, నేను చాలా సంతోషంగా ఉన్నాను, నాకు దిగుళ్ళనేవి లేవు. అయినా ఒకే ఒక విషయం లాగుతుంది. అదే ఎప్పుడు నాకు నా పిల్లలకు మధ్య డిఫరెన్స్ తెచ్చిపెడుతోంది. చాలా తేడాలు కనిపిస్తున్నాయి. వాళ్ళు అసలు నా మాట లెక్క చేయడం లేదు. అనుక్షణం వాళ్ల గురించి ఆలోచించడమే నాకు సరిపోతోందమ్మా. అది చేయడం, ఇది చేయడం, ఏదో ఒకటి. వాడు ఉదయాన్నే స్కూల్కి వెళ్ళిపోతాడు. అప్పటినుంచి నాలో ఒక థాట్ మెదులుతూనే ఉంటుంది. ఎందుకంటే వాడి బిహేవియర్ నేను సహించలేకపోతున్నాను. నేను ఆవిడతో అంత మదనపడే సమస్య ఏంటని అడిగాను. ముందు వాడి వయసు ఎంతో చెప్పమన్నాను. వెంటనే ఆ సోదరి వాడికి 16 ఏళ్లని చెప్పింది. అమెరికాలో ఒక టీనేజ్ కుర్రాడికి నార్మల్గా ఉండే ఒక సమస్యే ఈ కుర్రాడికి ఉన్న సమస్య. సో మన దేశంలో పిల్లలకు ఈ వయసులో ఒక అమెరికా కుర్రాడిలా మామూలుగా ఫ్రెండ్షిప్ చేస్తే వెంటనే పేరెంట్స్ ఫీల్ అవ్వడం, మనసు కష్టపెట్టుకోవడం జరుగుతుంది. అందువల్ల నేను ఆవిడతో మీ వాడు ఏమైనా గర్ల్ ఫ్రెండ్ విషయంలో ఇరుక్కున్నాడా అని అడిగాను. వెంటనే ఆవిడ లేదు, వాడు చాలా మంచివాడు, స్ట్రెయిట్ ఫార్వర్డ్, ఇటువంటి విషయాల్లో వాడు తలదూర్చడు అని ఆవిడ అంది. చాలా సంతోషం. అయితే మంచి కుర్రాడే కదా, అబ్బాయి చదువుకోవడం లేదా అని అడిగాను. లేదు, అబ్బాయి చాలా బాగా చదువుకుంటాడు, చాలా హైలీ ఇంటెలిజెంట్, 95-97% తెచ్చుకుంటాడు. ఇంత స్మార్ట్ కుర్రాడా అన్నాను. ఎస్, వాడు స్పోర్ట్స్లో కూడా ఎన్నో మెడల్స్ సాధించాడు, మంచి ఆటగాడు. మరి మీ వాడి గురించి ఎందుకు మీకు బాధ అన్నాను. దానికి ఆవిడ ఏమందంటే, ఒకే ఒక సమస్య, మా వాడు ఇంటినే నాశనం చేస్తున్నాడు, ఇంటిని నీటుగా ఉంచడం లేదు. నేనెప్పుడూ ఇంటిని చక్కగా శుభ్రంగా ఉంచుకుంటాను.
వాడు ఇల్లు పీకి పందిరేస్తున్నాడు. స్కూల్ నుంచి రాగానే షూస్ తీసి విసిరి పారేస్తాడు, సాక్స్ తీసి ఇంకో పక్క పారేస్తాడు, ఆ తర్వాత బుక్స్ విసిరి ఓ మూలన పడేస్తాడు, ఆ తర్వాత టీవీ ఆన్ చేస్తే ఆఫ్ చేయడం లేదు. ఏది పెట్టిన చోట పెట్టినట్టు ఉంచడు. వాడి రూమ్ చాలా దరిద్రంగా ఉంటుంది అని అంది. వాడి రూంలో అడుగు పెట్టలేం. వాడు అసలు ఎందుకిలా చేస్తున్నాడని అర్థం కావట్లేదు. వీడు ఎందుకు నా మాట లెక్క చేయట్లేదు? నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. పొద్దున్నే 8ంటికి బయలుదేరితే దాంతో సాయంత్రం 3:30 గాని రాడు. అంతవరకు నా మైండ్లో ఇదే ఫీలింగ్. ఎప్పుడు మారిపోతాడు, ఎలా వాడు కుదురుగా ఉంటాడనే ఆలోచనే నన్ను చంపుతుంది అనింది. నేను ఆ సోదరుతో మీరు వాడిని డైలీ తిడుతుంటారా అని అడిగాను. అందువల్లనే మీ వాడు మారిపోయాడా అని వాళ్ళను అడిగాను. లేదు, వాడు ఏమాత్రం మారలేదు, వాడిలో ఏ చేంజ్ కనిపించలేదు అంది. ఆవిడతో నేను అన్నాను, మీరు ఇంతలా తిడుతున్నారే, దానికేం ఫలితం లేదని తెలుసుకున్నారుగా. మీ ప్లాన్ అంతా వేస్ట్ అయ్యింది కదా. అది వేస్ట్గానే మిగిలిపోతుంది. మీరు చెప్పేదంతా అబ్బాయి కొంచెం కూడా వినిపించుకోవట్లేదు. ఆ తర్వాత మీరు చెప్పి అందువల్ల మీకు ఒరిగే ఫలితం ఏముంది? మనం కొంచెం ఇంటెలిజెంట్గా ఉంటే, లేదా కొంచెం ఆలోచించే అలవాటైనా ఉంటే, అంటే మన నోటి వెంట వచ్చే మాటలను ఇతరులు లెక్క చేయకపోతే ఆ తర్వాత మనం చెప్పడంలో ఏ ప్రయోజనం ఉండదు. మనం చెప్పేదంతా వేస్ట్. మనం ఊరికే చెబుతూ కూర్చోకూడదు. మనం చెప్పేది అవతల వాళ్లను కదిలించాలి. కానీ అవి కొన్ని సమయాల్లో టేబుల్ టెన్నిస్ లాంటి మాటల్లో ఉంటాయి. అరే, క్రికెట్లా దంచి కొట్టకండి, మన ముందు ఉన్న వాళ్లను క్లీన్ బౌల్డ్ చేయండి. ఆ రకంగా మాటలు బయటకు రావాలి. మాటలు తోటాల్లా ఉండాలి. ఆ మాటల్లో బలం ఉండాలి. మన పవర్ అందులో కనిపించాలి. మాటల్లో పవర్ లేకపోతే ఆ మాటకు అసలు విలువనేది ఉండదు. మీరు ఆ రకంగా మాట్లాడలేకపోతే ఏం చేయక్కర్లేదు, సైలెంట్గా ఉండిపోండి అని చెప్పాను. ఆ పవర్ చూడండి, మౌనంలోని పవర్ చూడండి, దాని విలువ దానికి ఉంటుంది. ఆ సోదరుతో నేనేమన్నానంటే, మీ ఆయన ఏమంటారన్నాను. ఆయన కూడా పిల్లల్ని తిడుతూ ఉంటారా అని అడిగాను. ఆయన చొరవగా ఏదైనా అంటే నాకు ఈ తిప్పలెందుకుంటాయి అని నాతో చెప్పుకుంది. మా ఆయన అసలు నోరే విప్పరు. ఈ కారణం చేతనే నాకు మా ఆయనకి మధ్య నానాటికి గొడవలు పెరుగుతూనే ఉన్నాయి. నేనే ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటాను, మీరెందుకు నోరు మెదపరు అన్నాను. నేనే అన్ని చేయాలా? మీ అబ్బాయి మీద మీకు అంత బాధ్యత లేదా అంటాను. అసలు ఒక్క మాటైనా అనరేంటి, ఎందుకలా మౌనంగా ఉంటారని ఆయన నిలదీస్తాను. అప్పుడు నేను ఆ సోదరితో అన్నాను, మీ భర్త మీ అబ్బాయితో ఏదైనా చెబితే వాడు వెంటనే చేస్తాడా లేదా? ఆయన చెబితే ఏదైనా చేసేస్తాడు, నేను చెబితేనే విని చావడు. అప్పుడు నేనేమో ఇది చూసైనా మీరు బుద్ధి తెచ్చుకోండి అని నేను అన్నాను. మీ మాటలు వేస్ట్ అయిపోతున్నాయి. కానీ ఆయన ఒక్క మాట చెప్పగానే అది కూడా 15 రోజులకో 30 రోజులకో ఏదో ఒక రకంగా పిల్లలు చెప్పింది చేస్తారు కదా. మీ పవర్ ఏమైంది? ఆయన పవర్ చూడండి, అందులో ఎంత పవర్ ఉంది. మీరు మీ హస్బెండ్ పవర్ మెచ్చుకుని అదే ఫాలో చేసి ఆయన చెప్పినట్టే మీరు చెప్పి చూడండి. అప్పుడు మీ వాడు ఎంత బుద్ధిమంతుడో తెలుస్తుంది. మీకు మనశ్శాంతి, వాడికి మనశ్శాంతి. దీనివల్ల మీ భార్యాభర్తల మధ్య కీచులాటలు అసలు ఉండవు. ఎప్పుడు భార్యాభర్తల మధ్య వచ్చే గొడవలు పిల్లలు పుట్టిన వెంటనే 50% ఎక్కువగానే ఉంటాయి. అది కూడా ఈ పిల్లల వల్లే వస్తుంది. పిల్లలు చాలా స్మార్ట్గా ఉంటారు. పేరెంట్స్ గొడవలు బాగా గమనిస్తూ ఉంటారు. లోపల ఇద్దరి సైకాలజీ అంచనా వేసుకుంటున్నారు. వీళ్ళ గొడవల్లో మనం ఎవరి వైపు ఉంటే యూస్ఫుల్గా ఉంటుందని లెక్కలేస్తున్నారు. అసలే ఎలుక పిల్లి ఉండే చోట ఇంకో పిల్లి తల దూర్చితే ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి. ఈ మ్యాటర్ వాళ్ళకి అర్థం కావడం లేదు. అర్థం చేసుకోకుండా పిల్లల ముందు పెద్దలు గొడవ పడుతుంటారు. అది ఆపడమంటూ జరగదు. అప్పుడే ఆ సోదరుతో ఏమీ లేని ఈ విషయానికి మీరెందుకు ఇంతలా ఫీల్ అవుతున్నారు అని ఆవిడ్ని ప్రశ్నించాను. అన్ని చోట్ల మెదలకుండా ఉండి ఇదొక్కటే బాధ కలిగిస్తుందంటే మీ వాడు ఇంటి పట్టున బాధ్యత లేకుండా ఉన్నాడు. మీరే దాన్ని క్లియర్ చేసుకోవాలి. దానికి ఆమె అవునండి నేనే చేసుకోవాలి, ఇంకెవరున్నారు చేసేవాళ్ళు, ఇంకెవరూ లేరు చేసేవాళ్ళు, నువ్వే చేయాలి అని పరిస్థితి ఎప్పుడు ఎదురవుతుందో మనసు
మండుతుందో అప్పుడు చేతులు కాల్చుకుని ఆకులు పట్టుకోవడం అనేది ఎందుకు? ఎవరెంత చెప్పినా నీకు తప్పదు కదా అదంతా. నువ్వే చేసేయి. ఊరికే అరవడం మానేసి చేయడం మొదలెట్టు. ప్రేమగా చేసేయి. దాని ఫలితం ఎలా ఉంటుందో చూడు. ఒక అంచనాకు వచ్చేయి. ఇక ముందు నేను ఏ విషయంలోనూ ఎవరిని తిట్టనని నిర్ణయం తీసుకో. అప్పుడే మీరు తిట్టకుండా ఉంటారు. ఇకపై మౌనంగా ఉండండి, మాట్లాడకండి. ఆ తర్వాత చూడండి. నేను చెప్పిన ఈ మ్యాటర్ ఎలాగో ఆవిడ మైండ్లో సెట్ అయింది. మీరు ఏం చెప్పినా నేను ఫాలో అవుతాను అంది. ఆ తర్వాత నేను అమెరికాకి వెళ్ళాను. నేను వచ్చేసానన్న న్యూస్ తెలుసుకుని వెంటనే ఆవిడ నా దగ్గరకు వచ్చేసింది. అప్పుడు ఆవిడతో ఏమ్మా మీ ఇంటి పరిస్థితి ఎలా ఉంది అని అడిగాను. అది చెప్పడానికి మాటలు లేవు. మా ఇంట్లో సంతోషం సముద్రంలా పొంగుతోంది. మా వాడు బాగుపడ్డాడు, చక్కపడ్డాడు, చాలా సంతోషంగా ఉంది. మీరు చెప్పినట్టు నేను మౌనం వహించాను, అదే నేను పాటించాను. ఆ తర్వాత నేను తిట్టడమే మానేశాను. ఆ పైన నా కొడుకు పరిస్థితి అర్థం చేసుకున్నాడు. ఇప్పుడంతా నేను అసలు ఏం అనట్లేదు. ఇల్లే సైలెంట్గా ఉంటుంది. హస్బెండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా హస్బెండ్ మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఇంటికి తీసుకెళ్దామా అని అనుకుంటున్నారు. ఆయన ఫ్రెండ్స్ని అందర్నీ పిలుద్దాం అనుకుంటున్నానంది. వాళ్లకు తల్లిదండ్రులు చేసే తప్పులు వేలెత్తి చూపి తీర్చిదిద్దాలి అనుకుంటున్నాను. చిన్న ఒక అండర్స్టాండింగే కదా, పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. మీరే చూడండి మరి. ఆ అమ్మాయి బాగా చదువుకుంది, బాగా చదువుకుని పైకొచ్చింది, మెడిసిన్ చేస్తోంది. మీరు అరవడం వల్లే పిల్లల సైకాలజీ డిస్టర్బ్ అవుతోంది. ఆ తర్వాత వాళ్ళు చెప్పేది వినట్లేదు. మన పరిస్థితి బాగోలేక వాళ్ల మనసు గాయపరిచి బాధ పెట్టడం దేనికి? అప్పుడప్పుడు చూశారంటే పిల్లల్ని అడిగితే తెలుస్తుంది హస్బెండ్ వైఫ్లో ఎవరు ఎక్కువగా తిడుతున్నారు అంటే. పిల్లల్లో 75% మంది అమ్మగారులే ఎక్కువగా తిడతారు అంటారు. తండ్రులు తక్కువగా తిడతారని, అమ్మ తక్కువ మాట్లాడుతుంది, నాన్న ఎక్కువ తిడతారని అంటారు. దీనివల్ల ఎంతో నష్టం కలుగుతుంది. అమ్మాయిల్ని కన్న తండ్రే ఎక్కువగా తిడతారు, కొడుకుల్ని కన్నతల్లే ఎక్కువగా తిడుతున్నట్టు కనిపిస్తుంది. మదర్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే ఈ పనులన్నీ నా కూతురు చేస్తేరాలి, ఈ పని సాకుతోనే వాళ్ళని బాగా తిడతారు. అమ్మకు పిల్లలకు మధ్య డాడీ కంటే ఎక్కువ తిట్టేవాళ్ళు లేరు. పిల్లలు పెద్దవాళ్ళైతే బయట పని చేస్తే అది ఎందుకు చేశావని డాడీ కోపగించుకుంటాడు. కానీ టీనేజ్ వరకు తల్లికి పిల్లలకి మధ్య ఎక్కువగా గొడవ ఉంటుంది. అక్కడున్న చిన్న చిన్న పనులు పిల్లల చేత చేస్తే అది కూడా ఈ కాలపు పిల్లలు పనిచేయడం అంటే కొంచెం కూడా ఇష్టం ఉండదు. వాళ్ళు కంప్యూటర్ ముందు కూర్చోవడానికి ఇష్టపడతారు, టీవీ చూడడం ఇష్టపడతారు, గేమ్స్ ఆడడం అంటే అంత ఇష్టము. కానీ పని చేయమంటే మాత్రం వెంటనే ఏదో ఒక సాకు చెప్పి నాకా పనుంది, ఈ పనుంది, హోంవర్క్ చేసుకోవాలి, నా ఫ్రెండు ఇంటికెళ్ళి నేను చదువుకోవాలి అని చెప్పి జారుకుంటారు. ఈ రకంగా ఏదో ఒకటి చెప్పుకుంటారు. ఫైనల్గా పని మాత్రం చేయరు. ఇందువల్లే మమ్మీ కోప్పడేది. అందువల్లే ఆవిడ అరవడం మొదలెడుతుంది. పిల్లలు చాలా హుషారుగా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? అమ్మ ఏదైనా పని చేసేటప్పుడే అమ్మా నీ పనిలో అంత ఇంపార్టెన్స్ లేదు, డాడీ నన్ను ఒక పని చేయమన్నారు, అదే నేను ముందు చేస్తేరాలి, అదే నేను చేస్తాను. ఇప్పుడు మమ్మీ డాడీతో ఏం చెప్తుంది? తను ఆయన కోసం భయపడుతుంది. పిల్లలు అమ్మను పిచ్చిదాన్ని చేసి తమ పనులు నెరవేర్చుకుంటారు. ఇదే విధంగా తండ్రి చెప్పేటప్పుడు తండ్రితోనూ ఇదేలా ప్రవర్తించి తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మమ్మీ చెప్పబట్టే ఆ పని చేశాను, అందువల్లే నేను బయటికెళ్ళాను, అందువల్లే నేను మీ పని చేయలేదు. తల్లిదండ్రుల మధ్య పిల్లలు ఎలా ట్విస్ట్ చేస్తున్నారు చూడండి. వీళ్ళు ఇలా ట్విస్ట్ చేస్తున్నారు, అది కన్నవాళ్ళకి తెలియడం లేదు. చాలాసార్లు పిల్లల బ్రెయిన్ ఎలా పనిచేస్తుందంటే ఇది చూసి పెద్దవాళ్లే ఆశ్చర్యపోతారు. చిన్నపిల్లలు ఉన్నారు చూసారా, వాళ్ళు ఎలా ట్విస్ట్ చేసి ఆడతారో తెలుసా? మీరు చిన్నపిల్లలు మాట్లాడేటప్పుడు అబ్జర్వ్ చేశారంటే మీకు అది చాలా చక్కగా అర్థమవుతుంది. అంత అందంగా చెప్తారు. ముందు చదువుకోవడానికి కూర్చోమంటే ఆడుకున్నది చాలు, వచ్చి చదువుకోండి, చాలా భయపడిపోయినట్టు కూర్చుంటారు. 5-6 ఏళ్ల పిల్లలైతే భయపడుతూ కూర్చుంటారు. అది కొడుకో లేక కూతురో. 2 నిమిషాలు కూడా పూర్తయి ఉండదు. మమ్మీ నాకు కొంచెం మంచినీళ్ళు కావాలి,
వెంటనే అమ్మ నీళ్లు తీసుకొచ్చిస్తుంది. ఆ తర్వాత ఒక 2 నిమిషాలాగి, మమ్మీ నాకు 1 బాత్రూమ్, నేను వెళ్ళాలి అంటుంది. వెంటనే మమ్మీ తోడుగా వెళ్ళి కూర్చోబెడుతుంది. అప్పుడు ఆ తర్వాత 5 నిమిషాలాగి, మమ్మీ నాకు కడుపు నొప్పి పెడుతోంది. అప్పుడు మమ్మీ కూడా చాలా కష్టపడుతుంది. అప్పటికీ బెదిరించి చదువుకోవడానికి కూర్చోబెడితే ఓ అని ఏడుస్తూ అలాగే ఊరినంతా కదిలిస్తారు. అమ్మా కడుపు నొప్పి బాగా ఎక్కువైందమ్మా, ఒక నొప్పి లేదు, ఉత్తినే వెళ్ళి ఆడుకోమంటే ఆ కడుపు నొప్పి పోతుంది, 1 బాత్రూమ్ ఆగిపోతుంది. పిల్లలు ఎంతటి కిలాడీలో చూసారా ఈ విషయంలో. ఈ రకమైన మనోభావం కలిగి ఉంటే వాళ్ళు ఎలా చదువుకుంటారు? ఆ తర్వాత దిగులు పడక తప్పదు. ఏం చేసేది, జరిగేది జరగని అని వదిలేయాల్సిందే. అప్పుడే పిల్లలు ఏం చేస్తారు, వాళ్ళ ఇష్ట ప్రకారం అమ్మా నాన్న ఏదైనా ఒక కార్యం చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బయటికి వెళ్ళాలి, లేదా హోటల్కి వెళ్ళాలి, లేదా పిక్చర్కి వెళ్ళాలి అంటే సాధిస్తారు. ముందు మమ్మీ దగ్గర డబ్బు అడుగుతారు, టికెట్ కోసం మమ్మీని డబ్బు అడుగుతారు. మమ్మీ నేను సినిమాకి వెళ్ళాలి, నా ఫ్రెండ్స్ అంతా వస్తున్నారు, నాకు డబ్బులు ఇవ్వు అంటారు, 50 రూపాయలు ఇయ్యి అంటారు. వెంటనే మమ్మీ తిడుతుంది, ఇప్పుడే 4 రోజుల కిందట సినిమా చూసొచ్చావు, అంతలోనే నీకెందుకు డబ్బు ఇవ్వడం కుదరదు అని అమ్మ చెప్తుంది. వెళ్ళకూడదు, ఎగ్జామ్ దగ్గర పడుతున్నాయి, చదవమంటారు. ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాయని కాదు, నేను వెళ్ళి తీరాలని మొండుగా వాదిస్తారు. అప్పుడు అమ్మ నా దగ్గర డబ్బులు లేవు, నువ్వు కావాలంటే డాడీని అడిగి తీసుకో అని చెప్తే డాడీని అడగడానికి ధైర్యం చాలదు. వెంటనే ఏం చేస్తారు, ఆవిడ్ని టార్చర్ చేస్తారు. ముందు చాలా స్మార్ట్గా మాట్లాడతారు, తర్వాత అది జరగకపోతే ఒక ఘట్టం దాకా ట్రై చేసి ఆ పైన టైర్డ్ అయిన తర్వాత ఒంటి కాలు మీద నిలబడతారు. అన్నం ముట్టుకోరు, నీళ్లు ముట్టుకోరు, మొహం దిగులుగా పెట్టుకుంటారు, దేన్నో పోగొట్టుకున్నట్టు కూర్చుని ఉంటారు. పాపం అమ్మ మనసు కొద్దిగా దిగజారుతుంది. ఎంతైనా అమ్మ మనసు కదా, అందువల్ల తను తినకుండా పడుకుంటుంది. కానీ ఈ కూతురుంది చూసారా, తను అమ్మ బాగా నిద్రపోయిన తర్వాత కడుపు నిండా తింటుంది. ఈమె పాపం అమాయకురాలు. తనైనా బయటికి వెళితే ఏదైనా తిని రాగలదు. అమ్మ దగ్గరకు వచ్చి నేను రోజంతా ఏమీ తినలేదమ్మా, తిండి పెట్టమ్మా అని దయనీయంగా అడుగుతుంది. నన్ను చూడ్డానికి ఒక కుర్రాడొచ్చేవాడు. అతను చెప్పేవాడు, ఎప్పుడైనా నా మాట నా కన్నవాళ్లు గనక వినకపోతే నేను పట్టుదలతో ఇంటిని 2 చేసి చిన్నాభిన్నం చేస్తాను, చేతికి అందినవన్నీ విసిరి కొట్టేస్తాను, టేబుల్ స్టూలు అన్నీ నేను విసిరి పారేసి నాశనం చేసేస్తాను, నీళ్లు ఉన్న కుండను తీసి ఢమాలని వేసి పగలగొడతాను. ఈ విధంగా అంతా చేస్తే ఆవిడ నేను చేసేది చూసి నువ్వు ఏవైనా చేసుకో పర్వాలేదు అని నాతో అంటుంది. అలాగే నేను అనుకున్నది నెరవేర్చుకున్నాననే సంతోషంతో జాలీగా బయటికి వెళ్ళిపోతాను. ఈ విధంగా ఉంటారు కొంతమంది పిల్లలు. ఇలాగే ఉంటారు. ఇటువంటి పిల్లలతో సమస్యలు చాలా ఉన్నాయి. దీనికి ఎక్కడని సొల్యూషన్ వెతకగలం? ఇక్కడే తల్లి తండ్రి చాలా ధైర్యంగా ఉండి తీరాలి. ఎమోషనల్గా ఉండాల్సిన అవసరం లేనేలేదు, మొహమాట పడాల్సిన అవసరమే లేదు. కూల్ మైండ్తో ఈ పిల్లలు ఎంతవరకు పైకి వస్తారన్నది గమనిస్తూ ఉండండి. లోపల మాత్రం మనం టచ్ అయ్యేలా చూడకూడదు. వాళ్ళందరూ ఆడే నాటకాన్ని మీరు గమనిస్తూ ఉండండి. కొడుకు ఖర్చు పెట్టకుండా చాలా అందమైన నాటకాన్ని ఇంట్లో ఉన్న చోట ఉన్నట్టుగా చూడడానికి ఛాన్స్ కల్పించాడు. ఇంతకంటే ఏముంది గొప్పగా చెప్పుకునే విషయం? హాయిగా పిల్లలతో కూర్చుని మీరు నాటకం చూడండి. ఇది లోపల టచ్ కాకుండా చూడాలి. ఇది లోపల టచ్ అయ్యిందంటే అదే మన వీక్నెస్ అవుతుంది, ఎమోషనల్ అవుతాం. ఇక ముందు పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళు పాపం, మనం తప్ప వాళ్ళకి ఎవరున్నారు? వాళ్ళు మన పిల్లలే. వీళ్ళు పేరెంట్స్ చెప్పినట్టు వినకపోతే వారి మనసు ఎంత గాయపడుతుందో ఎవరైనా ఆలోచిస్తారా? ఎంత ఎమోషనల్ ఫీల్ అవుతున్నారు? పాపం చాలా కష్టపడుతున్నారు. ఆ తర్వాత కూల్ అవ్వడానికి వాళ్లే ఏం చేయాలో అది చేస్తారు. ఈ రకంగానే కాలం నడుస్తోంది.
ఈ సైకాలజీ వల్ల పిల్లల సైకాలజీ కూడా బిల్డప్ అయిపోతూనే ఉంది. ఈ రకంగానే నేను అల్లరి చేస్తాను, నేను ఇలాగే మొండి పట్టు పడతాను, ఇలా చేస్తేనే నా పని జరుగుతుంది, లేదంటే నా పని జరగదు, ఇటువంటి ఒక ఆలోచన మన మైండ్లో ఎప్పుడూ రన్ అవుతూ ఉంటుంది. అందువల్ల వాళ్ళు కోరుకున్నట్టు ఏదో ఒక పని తల్లిదండ్రులు దగ్గర సాధించాలనుకుంటే ఆ తర్వాత వాళ్లకు ఏ పని నెరవేరినా దీన్నే ఆయుధంగా వాళ్ళు వాడుకుంటారు. అమ్మా నాన్న తమ కార్యసాధన కోసం కృషి చేస్తారు. కానీ పాపం ఈ తల్లిదండ్రులకు తమ కొడుకులు తమ వీక్నెస్ తప్పుగా భావించి వారినే ఏమార్చి కార్యాన్ని సాధిస్తున్నారని కొంచెం కూడా తెలుసుకోవడం లేదు. పిల్లలకు వాళ్ళకి డీప్ అండర్స్టాండింగ్ లేదు. వీళ్ళేదైనా కావాలనే కూడా చేయట్లేదు. సాధారణంగా పిల్లలు మానసికంగా చాలా మంచివాళ్ళు, వాళ్ళు తప్పుగా ఏది అనుకోవట్లేదు. ఇదంతా అన్నోయింగ్లోనే సబ్ కాన్షియస్ చేస్తేనే మీకు బిల్డప్ అవుతుంది. అప్పుడు వాళ్ళ దగ్గర అడిగితే వాళ్ళు కూడా మాకు అమ్మా నాన్న కష్టపెట్టాలనే ఆశ లేదని అంటారు. వీళ్ళకి మనస్ఫూర్తిగా డీప్గా మంచి ఉద్దేశాలు ఉన్నాయి. అలా ఉండి కూడా వాళ్ళు సబ్ కాన్షియస్ మైండ్తో ఉన్నారు. అంత మేరకు మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నారు. అప్పుడు ఆ రకమైన బిహేవియర్ ఆటోమేటిక్గా వాళ్లకు అది వచ్చేస్తుంది. ఇదంతా బయటికి తీసుకురావడం కోసం ఫాదర్ మదర్ బాగా థింక్ చేసి స్టడీ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడు తమ పిల్లలు తమ ఇష్టానికి చేసుకుంటారో పేరెంట్స్ చెప్పేది కొంచెం కూడా వినడం లేదని వాళ్ళు ఫీల్ అవుతారు చూసారా. అలాగే కొడుకొచ్చి తన పని జరగకపోతే పట్టుబట్టి కార్యాన్ని సాధించుకుంటాడు. అతని కోరికను బలవంతంగా అతను తీర్చుకుంటాడు. అన్నిటికీ ఇదే యాక్షనే. వెంటనే కన్నవాళ్లు అయ్యో మన వాడికి ఏదో అయ్యింది అంటారు. ఆ తర్వాత వాళ్ళు చెప్పేది చేస్తారు. ఇంతవరకు వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. ఈ పిల్లలను కొంచెం కొంచెం మనం తీర్చిదిద్దాలనుకుందాం, బయటికి తీసుకురావడానికి ప్రయత్నిద్దాం. కానీ అది కూడా బావుండాలి. ఇంతకంటే వాడు పట్టుదలగా మొండిగా ఉంటే ఇలాగే పెద్దవాడయ్యాక తన భార్యకి పిల్లలకు మధ్య ఎన్నో సమస్యలు రేగే అవకాశం ఉంది. ఎప్పుడూ సమాన దృష్టితో మెలగాలి. అబ్బాయి ఎంతగా మొండిగా అల్లరి చేస్తున్నా దాన్ని కూల్ మైండ్తో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. వాడు తినకుండా తాగకుండా అల్లరి చేస్తుంటే మనసులో ఏమాత్రం ఫీల్ అవ్వకుండా కొంచెం కూడా పట్టించుకోకుండా ఉండాలి. వాడు ఈ రోజు తినకుండా ఉండొచ్చు, 2 రోజులు తినకుండా ఉండొచ్చు, 3వ రోజుకి ఎక్కడికి వెళ్తాడు? ఎందుకంటే ఆకలితో నిజంగా ఎవరు చచ్చిపోరు కదా. ఎంతకంత ఆకలితో ఉంటే అంతకంత శరీరానికి మంచిది. బాగా తినేవాళ్లే త్వరగా చనిపోతున్నారు, తక్కువ తినేవాళ్ళు అంత త్వరగా చావట్లేదు. అందువల్ల మీ వాడు ఈ రోజు తినలేదా, చాలా మంచిది, వ్రతం పాటించాడనుకోండి. ఈ విధంగా లోపల మీరు కూల్గా ఉండండి. మీరే చూస్తుంటారు, ఈ రూట్లో బయటికి వస్తేనే వాడి జీవితం చక్కబడుతుంది. వాడు తన తప్పు తెలుసుకుంటాడు. దాదాజీ జీవితంలో జరిగింది ఆయనే చెప్పారు. జీవితంలో ఒక్కసారి అల్లరి చేశారట, అది కూడా ఆయన తల్లితో. అన్నయ్యతో ఆయనకు ఏదో ప్రాబ్లం ఉందట. అప్పుడు ఆయనకి 11 ఏళ్లుంటాయట. అమ్మ నాకు అన్నయ్యకి ఒకే కప్పులోనే పాలు తెచ్చి పెడుతుంది. నేనేమో వయసులో చిన్నవాడిని, అన్నయ్య ఏమో వయసులో పెద్దవాడు, అందువల్ల నాకే ఎక్కువగా పాలివ్వాలి, అన్నయ్యకి తక్కువగా ఇవ్వాలి అన్నాను అమ్మతో. అమ్మతో ఎక్కువ ఇవ్వమని అల్లరి చేసేవాడిని, కానీ అమ్మేమో లేదు ఇద్దరికీ సమానంగానే ఇస్తాను అంది. ఆ తర్వాత ఈయన అన్నయ్యకి సగం గిన్నెలో ఇవ్వు, నాకు ఫుల్ గిన్నెలో ఇవ్వు అన్నారట. వెంటనే అమ్మాయి అందుకు ఒప్పుకోలేదట. ఆయనకు కోపం వచ్చింది. రాత్రంతా పస్తులు పడున్నారు. ఇతనికి నిద్ర పట్టలేదట. కడుపులో ఏం లేనందువల్ల నిద్ర పట్టలేదు. ఆ తర్వాత తెల్లవారాక ఏమైందంటే రాత్రి దాని ఫలితం ఎలా ఉంది? చాలా ఆలోచిస్తే అన్నిటికంటే నాకే కదా లాస్ ఎక్కువగా ఉంది. ఇది కూడా సిద్ధాంతమే. ఇది ఒక రకమైన ప్రిన్సిపల్. ఎవరు అల్లరి చేస్తారో వారికి నష్టం ఎక్కువగా వాటిల్లే అవకాశం ఉంది. అందువల్లే ఆయన ఆ రోజు నుంచి ఒక ప్రమాణం చేసుకున్నారు. జీవితంలో దేనికి ఏ విషయానికి మనం పట్టుపట్టకూడదు అనుకున్నారు. అందువల్ల పిల్లలు ఈ విధంగా ఫాలో అవ్వడం మంచిది. అల్లరి చేస్తే ఏం ఫలితం, ఏం నష్టం అని తెలియాలి. అప్పుడు రియలైజ్ అయితే వాళ్ళు నిజంగా మారిపోతారు అన్నారు. జై సచ్చిదానంద.